హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా డెవిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డెవిల్ గడితో రొమాన్స్ స్టోరీ రైటర్ రూపా లావణ్య గారు, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా ఈరోజు ఎపిసోడ్ కెమెరాలలో టెర్రస్ మీద రాబర్ట్ని చూసి పైకి వెళ్తారు డెవిల్ ఇంకా సెక్యూరిటీ ఆఫీసర్. డెవిల్ తన పోలీస్ స్కిల్స్ తో పిల్లిలా వెళ్ళి సైడ్ నుంచి గన్ పట్టుకుని చాలా స్లోగా తల మాత్రమే పెట్టి చూస్తాడు. అతను అనుకున్నట్లే రాబర్ట్ ఫేస్ మాస్క్ తో బ్లాక్ డ్రెస్ తో కిందకి దూకడానికి రెడీగా నిల్చుని కనిపిస్తాడు. కానీ అతను దూకకుండా ఇంకా దేనికోసమో అలా నిల్చుని హాస్పిటల్ చూస్తూ నిశ్చితంగా చూస్తూ ఉంటాడు. అదంతా డెవిల్ చూసి అతన్ని సింగిల్గా రాలేదు, అతని మనుషుల కోసం వెయిట్ చేస్తున్నాడని అర్థం చేసుకుని వాళ్ళు వచ్చేలోపే రాబర్ట్ని పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి లేట్ చేయకుండా వెనక నుండి వెళ్ళి ఇద్దరికి 4 అడుగుల దూరంలో ఆగి హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ రాబర్ట్ అంటాడు. ఒక్కసారిగా రాబర్ట్ షాక్ అవుతాడు. డెవిల్ లిఫ్ట్లో ఉండిపోతాడు. మరి ఇప్పట్లో అది ఆన్ చేసేదాకా పైకి రాదు అనే భ్రాంతిలోనే ఉన్నాడు అతను. అందుకే అప్పటి వరకు ఫాస్ట్గా ఉన్నా ఇప్పుడు రిలీఫ్ అయ్యి మామూలుగా తన వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వెనక్కి అయినా తిరగకుండా సేమ్ టు సేమ్ అతడు సీన్ రిపీట్ చేస్తూ ఉంటారు ఇద్దరు. అదేనండి, మహేష్ బాబు బిల్డింగ్ పైన ఉండి వెనక్కి తిరిగి ఉంటే వెనక పోలీస్ ఆఫీసర్ గన్తో, కానీ ఇక్కడ రాబర్ట్ మహేష్ బాబు కాదు అంతే. కానప్పుడు ఎందుకండి పోల్చడం? మహేష్ బాబు ఫ్యాన్స్ మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి, ఎంత ఫీల్ అవ్వాలి? రూప గారు, ఈ విషయంలో నేను హర్ట్ అయ్యాను. కదిలితే షూట్ చేస్తాను, అందులో నో డౌట్. మర్యాదగా నీ 2 చేతులు పైకెత్తి ఇటు తిరుగు అంటాడు డెవిల్. వేరే ఆప్షన్ లేదు కాబట్టి డెవిల్ చెప్పినట్లే చేస్తూ వెనక్కి తిరుగుతాడు రాబర్ట్. రిమూవ్ యువర్ మాస్క్ అంటాడు అదే గంభీరమైన గొంతుతో. కానీ ఈసారి రాబర్ట్ మాస్క్ తీయడానికి లేట్ చేస్తూ కావాలనే డెవిల్కి తెలియకుండా వెనక్కి వెళ్తూ ఉంటాడు. అప్పటికే తన సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసే ఉంటారు. అతను ఇప్పుడు కిందకి దూకేసినా కూడా వాళ్ళే తనని సేఫ్గా నెట్ వేసి పట్టుకుంటారని తెలుసు. 10 సెకండ్లైనా రాబర్ట్ చెప్పింది చేయకపోవడం, అలాగే వాళ్ళ మధ్య దూరం కూడా పెరుగుతూ ఉండడం డెవిల్కి వెంటనే అర్థమై ఒక్కసారిగా రాబర్ట్ ఊహించనట్టుగా ముందుకి పరిగెత్తి గన్తో అతని మెడ మీద కొడతాడు. రాబర్ట్ కూడా అది ఊహించడు. అందుకే ఆ అని చిన్నగా అరిచి డెవిల్ నుండి మళ్ళీ వెంటనే విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా మనం ఏదైనా మంచి సినిమాల్లో ఫైటింగ్ సీన్ అరువు తెచ్చుకోవాలి ఇలాంటప్పుడే. ఏ డిష్యూమ్ ఆ డిష్యూమ్ అంటూ బ్యాక్గ్రౌండ్లో అరుపులు కేకలు సౌండ్స్ విజువల్ వేసుకోండి. ఇద్దరు ఒకేలాగా కొట్టుకుంటూ ఉంటారు. సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చిన డెవిల్ వద్దు అని కళ్ళతోటే సైగ చేయడంతో దూరంలోనే ఆగిపోతాడు అతను. రాబర్ట్ వెనుకగా చేరి అతని మెడ డెవిల్ కుడి మోచేతితో పట్టుకుని నొక్కేస్తూ, నువ్వు మాయ అరుణ్ని ఎందుకు టార్గెట్ చేసావు? నీకు ఇదంతా ఎవరు చేయమని చెప్పారు అని రాబర్ట్ని ఆల్మోస్ట్ లాక్ చేసి అడుగుతాడు డెవిల్. కానీ డెవిల్ చేతిని కష్టంగా విడిపించుకుని రాబర్ట్ అతని మోచేతితో డెవిల్ కడుపులో పంచిచ్చి కింద పడేలా చేస్తాడు. పైగా గట్టిగా నవ్వుతూ ఫేస్ మాస్క్ తీసి పక్కకు విసిరి డెవిల్నే నవ్వుతూ చూస్తూ, అది నీకు ఎప్పటికీ తెలీదు. నువ్వు అన్న వాళ్ళని నేను టార్గెట్ చేయడం కాదు, చంపిన తర్వాతే నా టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు అని వంకరగా నవ్వుతూ బిల్డింగ్ చివరికి వెళ్తాడు పరిగెత్తుతూ. డెవిల్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లేచి రాబర్ట్ వైపు వెళ్ళబోతూ కింద పడిన గన్తో అనుకోకుండా పక్కనే పడిన తన మొబైల్ చూస్తాడు. బుజ్జమ్మ కాలింగ్ అని ఉంటుంది. కానీ మళ్ళీ పాకెట్లో పెట్టుకుని రాబర్ట్ని టార్గెట్ చేసి రిస్క్ అవ్వకుండా, అంటే మనిషి పడిపోవాలి కానీ చావకూడదు అన్నట్లు వీపు మీద స్పెసిఫిక్ ప్లేస్ చూసి షూట్ చేస్తాడు. అదే టైంకి రాబర్ట్ బిల్డింగ్ పై నుండి కిందకి దూకేస్తాడు. బుల్లెట్ రాబర్ట్కి తగలడం, అతను దూకడం ఒకేసారి జరుగుతాయి. సార్, అతను దూకేస్తున్నాడు సార్ అంటూ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ముందుకు వచ్చి డెవిల్తో పాటే బిల్డింగ్ చివరికి వచ్చి కిందకి తొంగి చూస్తాడు.
అప్పటికి అక్కడ రాబర్ట్ మనుషులు రెడీగా ఉండి అతన్ని జాగ్రత్తగా కింద పడకుండా పట్టుకోవడం, వ్యాన్ లాంటి కారులో పడుకోబెట్టడం, క్షణాల్లో ఆ కాస్ట్లీ కార్ అక్కడి నుంచి మాయమైపోవడం జరిగిపోతాయి. సార్, అతను తప్పించుకున్నాడు సార్ అంటాడు సెక్యూరిటీ ఆఫీసర్. డెవిల్ చిన్నగా నవ్వి పాకెట్లో చేయి పెట్టి ఒక వస్తువు బయటికి తీసి చూపిస్తాడు. అది రాబర్ట్ పర్సనల్ ఫోన్. అది చూడగానే రాబర్ట్ది అని అర్థమై పెద్ద కళ్ళు చేసి షాక్ అవుతూ ఉండగానే హ్యాండ్స్ ఆఫ్ ఆఫీసర్ అంటాడు డెవిల్. ఈసారి మళ్ళీ షాక్ అవుతూ చూస్తాడు అతను. లిఫ్ట్లో వచ్చినప్పుడే నువ్వు రాబర్ట్కి మెసేజ్ చేయడం చూశాను, అందుకే అప్పుడే జామర్ కూడా ఆన్ చేయించాను. నేను లిఫ్ట్లో ఉన్నాను అని ఆ రాబర్ట్ అనుకున్నాడు కాబట్టే వాడిని షూట్ చేయడమే కాదు, ఇప్పుడు వాడి ఫోన్ నా చేతిలో ఉంది. ఇవాటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఇంకా వాడితో నాకేం పని లేదు, ఉన్నదంతా నీతోనే అని నవ్వుతూ ఉంటే డెవిల్ని తప్పుదోవ పట్టించామని రాబర్ట్తో డీల్ మాట్లాడుకుని తను ఎంత పెద్ద తప్పు చేశాడా ఇప్పుడు ఈ ఆఫీసర్కి అర్థమవుతుంది. గన్తో చూపించి కిందకి తీసుకువచ్చి తన వాళ్ళకి అప్పగించి మళ్ళీ మాయా దగ్గరికి పరుగులు పెడతాడు డెవిల్. డెవిల్ మాయా అరుణ్ ఉన్న ఫ్లోర్ దగ్గరికి వచ్చేసరికి అరుణ్ రూమ్లో డాక్టర్, నర్స్ ఎవరు ఉండరు. అరుణ్కి మాత్రం ఆక్సిజన్ పైప్ పెట్టి ఉంటుంది. బ్రతికే ఉన్నాడు అని తెలిసాక ఊపిరి పీల్చుకుని ఎక్కడికి వెళ్లారో అర్థం కాక చుట్టూ చూసి మాయా రూమ్ లాక్ పాకెట్లో నుండి తీస్తూ ముందుకు వెళ్తాడు. కానీ విచిత్రంగా అప్పటికే మాయాని ఉంచిన అతని పర్సనల్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. ఒక్క క్షణం అతని చేతులు కాళ్ళు వణుకుతాయి. అడుగులు అక్కడే కొన్ని క్షణాలు ఆగినా మళ్ళీ వెంటనే పరుగు పెడుతూ వెళ్ళి డోర్ దగ్గర ఎంట్రన్స్ లో ఆగి భయంతో చూస్తాడు. అప్పటికే డాక్టర్స్, ఇద్దరు నర్సులు మాయాని ట్రీట్ చేస్తూ ఉంటే మాయ కూడా కాసేపు ముందు అరుణ్ ఎలా అయితే కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉన్నాడో అలాగే అవుతూ ఉంటుంది. ఆమె నోటి నుండి తెల్లటి నొరగ చూసి డెవిల్ లైఫ్లో మొదటిసారి అడుగులు తడబడుతూ ఉంటాయి. కంట్లో నుంచి నీళ్లు వస్తున్న సంగతి కూడా అతనికి తెలీదు. చూస్తుండగానే డాక్టర్ మాయాకి ఏదో ఇంజెక్షన్ ఇవ్వగానే 2 నిమిషాలకి నార్మల్ అవుతుంది మాయా. కానీ ఆమె బ్రీతింగ్లో మాత్రం ప్రాబ్లం అయ్యి కమాన్ క్విక్ ఆక్సిజన్ పెట్టండి అంటూ డాక్టర్ అరుస్తుంటే నర్సులిద్దరూ మాయకి ఒకరు డ్రిప్ పెట్టి ఇంజెక్ట్ చేస్తూ ఉంటే ఇంకొకరు ఆక్సిజన్ పెట్టి రీడింగ్స్ చెక్ చేస్తూ ఉంటారు టెన్షన్గా. ఉఫ్ అని డాక్టర్ అనుకుంటూ పక్కకి చూడగానే కదలకుండా రాయిలా నిల్చున్న డెవిల్. ఎప్పుడూ గంభీరంగా కనిపించే డెవిల్ ఇప్పుడు కంటి నిండా నీళ్లతో మాయ మీద నుండి చూపు మరచకుండా చూస్తూ ఉంటాడు. సార్ అని డాక్టర్ పిలిచినా కూడా డెవిల్ అసలు పలకనే పలకడు. ఇంకా అతనికి మాయా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉండడమే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సార్ అని గట్టిగా పిలిస్తే ఉలిక్కిపడి డాక్టర్, తనకి తనకి ఏమైంది? గొంతు కూడా పూర్తిగా వినబడకుండా అడుగుతాడు డెవిల్. చేతులు ఎందుకో వణుకుతూ ఉంటాయి. ప్రెజెంట్ అబ్జర్వేషన్లో ఉంచాలి సార్. ఆమెకి ఇందాక మాట్లాడారు కదా ఆ అరుణ్, ఆయనకి కూడా సేమ్. రేపు గడిచే వరకు ఏమీ చెప్పలేం. పవర్ఫుల్ పాయిజన్ ఇంజెక్ట్ చేశారు సార్, చాలా డేంజరస్ అది అంటుంటే డెవిల్ ఒక్కసారిగా అక్కడే కింద మోకాళ్ళ మీద కూర్చుని మాయా చేతిని అందుకుంటాడు ఆర్తిగా. ఒక్కసారిగా డాక్టర్, అక్కడే ఉన్న ఇద్దరు నర్సులు షాక్ అయి చూస్తారు. సార్ అంటూ డాక్టర్ కూడా కిందకి వంగి డెవిల్ భుజం మీద చేయి వేసి మేడంకి ఏమీ కాదు సార్, నేను ఆల్రెడీ యాంటీ డ్రగ్ ఇంజెక్ట్ చేశాను. రేపు ఆఫ్టర్నూన్ కల్లా మేడం గారికి బాడీలో పాయిజన్ అంతా పోతుంది. లాస్ట్ టైం మీరు తీసుకువచ్చిన కేసుకి కూడా ఇలాగే అయింది కదా, ఏం కాలేదు కదా, ప్లీజ్ మీరు ధైర్యంగా ఉండండి సార్ అంటారు. కానీ డెవిల్కి మాత్రం కాసేపు ముందు వరకు ఏడ్చి పింక్గా అయిపోయిన ఆమె మొహం, ముక్కు, పెదాలు ఇప్పుడు తెల్లగా పాలిపోయినట్లు కనిపిస్తూ ఉంటే లోపల నుంచి బాధ కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది. మామూలుగా అయితే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఇలా ఎవరి ముందు బయటపడాడు డెవిల్. ఆ హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి డెవిల్ని చూస్తున్నారు ఆ డాక్టర్ అండ్ నర్సులు. ఎప్పుడూ గంభీరంగా ఉండి ఎన్నో కేసులలో క్రిమినల్స్నే పేషెంట్స్గా మార్చి ట్రీట్మెంట్ కోసం కూడా తనే జాయిన్ చేశాడు. తనే కొట్టి తనే జాయిన్ చేస్తూ ఉంటే చూసి నవ్వుకునేవారు హాస్పిటల్ స్టాఫ్. ఎప్పుడు అసలు కొంచెం కూడా తొణకడం చూడని వాళ్ళు ఇప్పుడు అలా మాయ కోసం ఏడుస్తూ ఉంటే వింతగా, అసలు అతనేనా
ఇతను అన్నట్లు చూస్తూ ఉంటారు. డాక్టర్ మేడంకి ఓకే, కానీ ఆయనకి మరొకసారి చెక్ చేయాలి అంటూ గుర్తు చేస్తుంది ఒక నర్స్. ఎస్ ఎస్ పదండి అంటూ డెవిల్ వైపు చూస్తూ, అరుణ్ అరుణ్కి ఎలా ఉంది అంటూ కంగారుగా కళ్ళు మోచేతితో టీ షర్ట్కి తుడుచుకుని లేచి స్టిఫ్గా నిల్చుంటాడు. మాయాకి అరుణ్ అంటే ఎంత ఇష్టమో తెలుసు. అందుకే అరుణ్ ప్రాణాలు కూడా ఇప్పుడు డెబిల్కి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. అంటే అది సార్ అంటారు. కన్నులు చిన్నవి చేసి చెప్పండి అంటాడు. అదే సార్, మేడం అంటే బాగానే ఉన్నారు, కానీ అతను ఈరోజే ఇంకా కోమాలో నుండి బయటకు వచ్చాడు. చాలా వీక్గా ఉండడంతో ఆ పాయిజన్ అతని బ్లడ్ సెల్స్లోకి పూర్తిగా కలిసిపోయింది సార్. సో అని ఆపేస్తే, సో అంటాడు భయంగా డెవెల్. ఇప్పుడు అతని మాటల్లో ఎప్పుడు ఉండే కమాండింగ్ వినిపించదు. అందులోనే వీళ్ళిద్దరూ డెవిల్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది డాక్టర్కి అర్థం అవుతూనే ఉంటుంది. సో అతను బ్రతకడం చాలా కష్టం సార్. 20% ఛాన్సెస్ కూడా లేవు. పైగా అతను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి చాలా బ్లడ్ లాస్ అయ్యింది. ఎవరో వరుసగా 4 రోజులు ఫుడ్ కూడా పెట్టకుండా బాగా టార్చర్ చేసినట్లు ఉన్నారు. దెబ్బలు చాలా డీప్గా ఉన్నాయి. ఇప్పుడు అవి తగ్గినా అతని బాడీ మాత్రం చాలా వీక్ అయ్యింది. అందుకే రేపు ఈవినింగ్ వరకు చూసి కానీ ఏం చెప్పలేం సార్. నేను మన సీనియర్ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేశాను. మీరు గేట్స్ ఓపెన్ చేస్తేనే వస్తాను అని ఇందాకే చెప్పారు అంటాడు. అప్పుడు డెవిల్కి గుర్తు వచ్చి, లేదు, నేను ఇప్పుడే గేట్స్ ఓపెన్ చేయమని మన స్టాఫ్కి చెప్తాను అంటూ ఫోన్ తీసుకుని ఏం చెయ్యాలో అవతల వాళ్ళకి చెప్తాడు. హలో హలో సార్. ఎస్, ఎవరు సార్? నేను రాబర్ట్ బాయ్ దగ్గర వర్క్ చేస్తున్నాను అనగానే అవతల వ్యక్తి మంచి నిద్ర నుంచి లేస్తాడు. చెప్పు, రాబర్ట్ ఏమయ్యాడు? అతను ఎందుకు కాల్ చేయలేదు? గొంతు కంకమని వినిపిస్తుంది. రాబర్ట్ బాయ్ ఆ పోలీస్ వాడికి ఆల్మోస్ట్ దొరికేశాడు సార్, కానీ మమ్మల్ని కూడా వద్దు అని వెళ్ళి పని ఫినిష్ చేసి వచ్చారు. కానీ లాస్ట్ మినిట్లో బుల్లెట్తో ఇంజ్యూర్ అయ్యింది. ప్రజెంట్ కార్లోనే సిటీకి వస్తున్నాం. ఎక్కడ చూసినా పోలీస్ చెక్ పోస్టులు పెట్టారు. బాయ్కి హాస్పిటల్ నీడ్ ఉంది, అందుకే మీకు కాల్ చేశాను సార్ అంటూ అంటూ పరిస్థితి వివరిస్తారు రాబర్ట్ మనిషి. కొన్ని సెకండ్స్ కామ్గా ఉండి, నువ్వు రెహాన్వా అని అవతల వ్యక్తి అడుగుతారు. లేదు సార్, రెహాన్ ఇప్పటికే ఈ మ్యాటర్లో దొరికాడు అని మేము వేరే టీం బాయ్తో వచ్చాం సార్. ఓకే, లొకేషన్ సెండ్ చేయండి. 10 మినిట్స్లో మీ దగ్గరికి పోలీసులు వచ్చి సేఫ్గా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. రాబర్ట్ గురించి నాకు అప్డేట్ ఇస్తూ ఉండు అనేసి కాల్ కట్ చేస్తాడు అవతల వ్యక్తి. ఆ నైట్ అంతా సిటీ మొత్తం రాబర్ట్ కోసం వెతుకుతూనే ఉంటే అతనే రాబర్ట్ అని తెలియని వేరే స్టేషన్ పోలీసులు హైయర్ రికమెండేషన్ అని దగ్గరుండి మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ డెవిల్ నైట్ అంతా ఒక్క క్షణం కూడా రెస్ట్ లేకుండా మాయా రూమ్లోనే ఉంటూ అటు ఇటు తిరుగుతూ ఆమెను చూస్తూ ఉండిపోతాడు. నెక్స్ట్ డే హాస్పిటల్ మీద అటాక్ జరగడం, మాయా అరుణ అని కాకుండా కొంతమందికి ఇంజ్యూర్ అయ్యాయి అని మీడియా డెవిల్ ఇచ్చిన న్యూస్నే చెప్తూ ఉంటారు. కానీ హాస్పిటల్ హెడ్గా వసంత్కి విషయం అంతా అప్పుడు తెలుస్తుంది. పోతున్న దరిద్రాన్ని మళ్ళీ కాపాడి తీసుకువస్తున్నావా అని తిడుతూ కల్పనకి విషయం చెప్తారు వసంత్. ఇంకా కల్పన ఉండలేక, అజు, మాయాకి ఏమైంది అని కల్పన టీవీ చూస్తూ ఏడుస్తూ అడుగుతుంది. మామ్, తనకేమీ కాలేదు, వాళ్ళ మదర్కి ఏం తెలియకుండా చూసుకో, నేను మళ్ళీ చేస్తాను అని ఎదురుగా స్పృహ లేకుండా ఉన్న మాయని చూస్తూ, లేవకపోతే నేనే గన్తో షూట్ చేస్తాను బుజ్జమ్మ అని అరుస్తూ జుట్టు పీక్కుని ప్రేమలో కూడా కోపమే చూపిస్తూ ఆల్మోస్ట్ పిచ్చివాడైపోతూ ఉంటాడు డెవిల్. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలని మీకుందా? అయితే రేపటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఇంతకీ బుజ్జమ్మకి ఏమవుతుందో తెలుసుకోవాలని నాకు ఉంది. మరి రూపా గారు ఎప్పుడు చెప్తారో ఏంటో. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. రేపు పొద్దున్న ఎర్లీగా వచ్చేస్తాను. అప్పటి వరకు బై బై, హ్యావ్ ఎ నైస్ డే.